ఇండ్ల స్థలాల కోసం పాత్రికేయుల నిరవధిక నిరసన దీక్ష. పాత్రికేయుల ఇండ్ల స్థలాల కోసం జైత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తాలో పాత్రికేయులు నిరసన దీక్షలో భాగంగా ఈనాటితో 5వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షులు చిట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న పాత్రికేయులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎంతోమంది ప్రజాప్రతినిధులకు వివిధ సందర్భాల్లో ఇచ్చిన వినతుల గురించి గుర్తు చేశారు. ఈనాటి నిరవధిక దీక్ష శిబిరానికి బీజేపీ నాయకులు, భారత్ సురక్షా సమితి, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు, సిపిఐ నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, టీయూడబ్ల్యూజే కౌన్సిల్ మెంబర్ రాగుల గోపాలాచార్యులతో పాటు సీనియర్ పాత్రికేయులు రంగారావు, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, కె మహేష్ కుమార్, సంపూర్ణాచారి, తోట హనుమంత్, కమలాకర్ రెడ్డి, మల్లారెడ్డి, రాజేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, లక్ష్మారెడ్డి, మూటపల్లి మధుసూదన్, జిల్లా సత్యం, బండస్వామి, పాము సత్యం, గడ్డ హరికృష్ణ, బైరి రాజేష్, వేణుగోపాల్, శ్రీధర్రావు, సందీప్ రావు, జహీరుద్దీన్, నరేష్, కోల హరీష్ గౌడ్, సట్ట శ్రీనివాస్, ప్రసాద్, కడాల రంజిత్ కుమార్, ఆనంద్, రాజిరెడ్డి, లక్ష్మణ్, బాన్క శ్రీనివాస్, సాజిద్, ఇక్రాముద్దీన్, స్వామి, ఫజల్ బేగ్, హైదర్ అలీ, ఆదిల్, ఇర్ఫాన్, మోసిక్, వంశీకృష్ణారావు, లింగమూర్తి, శ్రవణ్, భరత్, నరహరి, వినయ్, ప్రవీణ్ కుమార్, శనిగరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షా కార్యక్రమం ఉద్దేశించి ఇళ్ల స్థలాల ఐక్యత గురించి ఈరోజు 5వ రోజు జరుగుతుంది. ప్రతి నాయకునికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఎవరు స్పందించడం లేదు. దయచేసి ఇప్పుడైనా ఇక్కడైనా కానీ మేము రోడ్ ఎక్కేదానికి చూశారు. ఈరోజు 5వ రోజు నిరసన కార్యక్రమం భాగంగా ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. దయచేసి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని చెప్పేసి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. జర్నలిస్టుల అందరం ఐక్యతతో ఈరోజు శిబిరం స్టార్ట్ చేయడం జరిగింది. సాధించే వరకు ఈ శిబిరం అలాగే కొనసాగుతుందని తెలియజేసుకుంటూ జర్నలిస్టుల ఐక్యత అమలుపరచడానికి అని మీకు అవకాశాలు లేవా? జర్నలిస్టులు అంటే ఇంత చిన్న చూప? జర్నలిస్టులు అంటే ఏదో కలము పట్టుకొని ఏదో రాసేస్తారు అయిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ మేము సాధనలో వివిధ రకాల రూపాల్లో ప్రారంభించినాం. ఇది శ్రీకారం ఇక్కడికి అయిపోదు, దానికి ఒక ఆకారం వచ్చేదాకా కూడా మా శ్రీకారాలు ఏమిటి అనేది చూపించి తీరుతాం. ఖచ్చితంగా సోదరులందరూ కూడా ఒక ఆకలి మీద ఉన్నారు, ఎప్పుడు మనకు ఇల్లు వస్తాయనేటువంటిది.
మరి ఎంతో మందికి ఎన్నో హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు మా దగ్గరకు వచ్చే వరకల్ని ఇంత బలహీనంగా ఎందుకైపోతున్నాయి అంటే మాలో సత్తా తగ్గిందనా లేకుంటే మీ సత్తా పెరిగిందనా ఇవన్నీ కూడా చూపించుకోవడానికి మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ రోడ్డు ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఉద్యమానికి శ్రీకారం ఇవాళ మొదలైంది. ఈ దీక్షల దక్షత ఎట్లా ఉంటాయి అనేది కూడా చూపించాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడద్దు అని మేము కోరుకుంటున్నాం. కానీ ఆ పరిస్థితులు మీరు కల్పిస్తే మేము చేసేది ఏం లేదు. ఖచ్చితంగా దీన్ని కొనసాగించి తీరుతాం, సాధిస్తాం. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అందరూ అవసరం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న పాత్రికేయులకు ప్రతి ప్రజాప్రతినిధి వాడుకుండడం, మరి అసలు టైంకు మనను వదిలేసడం ఇది చాలా బాధాకరం. అందరు ఉద్యమాలు చేస్తే కవరేజ్ చేసేది ఈరోజు మరి పాత్రికేయులకు రోడ్డెక్కే అవసరం వచ్చింది. మరి గత 30 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పుడప్పుడు ప్రజల ముందు తీసుకొస్తూ గవర్నమెంట్ ముందు పెడుతూ సేవలు అందిస్తున్న పత్రికలకే ఈ రోజు దక్కింది అంటే చాలా బాధాకరం. మన జిల్లాలోనే పక్కల మండలాల్లో మరి పత్రికలకు ఇల్లు భూములు స్థలాలు ఇచ్చారు. మరి జగిత్యాల పత్రికలకు గత 30 సంవత్సరాల నుంచి ఎలాంటి సాయం లేదంటే ఇది మన ప్రజాప్రతినిధుల తీరు పాత్రికేయుల మీద ఉన్నట్టు మనకు కనబడుతున్నది. కావున నేను आज प्रेस क्लब जगत्याल की क़ियादत में एहतजाजी धरना आरडीओ ऑफिस के रूबरू किया जा रहा है। ये आज सहाफ़ियों की जानिब से 5वां दिन। इससे कबल सबसे पहले हमारे दस्तूर कानून साज B.R. अम्बेडकर साहब के मुजस्सिमे को सबसे पहले याददाश्त हवाले की गई जर्नलिस्टों को इम्कान अराजी के मुतालबा करते हुए। उसके बाद जो हुकूमत तेलंगाना में आई है, जो इंदिरा राज्यम के नाम पर सहाफ़ियों को और सबको बेघर अफराद को मकानात फराहम करने का वादा करते हुए, लिहाजा आंजनी इंदिरा गांधी के मुजस्सिमे को भी सहाफ़ियों ने एक तहरीरी याददाश्त हवाले करते हुए इम्कान अराजी का भी मुतालबा किया गया। उसके बाद तहसीलदार को, उसके बाद आरडीओ साहब को, उसके बाद कल जिले कलेक्टर को भी याददाश्त देते हुए इसके बाद हमने सोचा अपने एजुकेशन को आगे बढ़ाते हुए अब एहतजाजी धरना बैठना जरूरी है। लिहाजा यहाँ से हमारा अब ये आगाज है, अब अंजाम वो हमारे अवामी कायदी नहीं जाने के सहाफ़ियों के खिदमत देनी चाहिए। सिर्फ एक चाय बिस्किट पर सहाफ़ियों को मोहताज कर दिया गया। 30 साल से खिदमत लेते हुए जब जरूरत पड़ती है सहाफ़ियों की खिदमत लेते हैं, लेकिन सहाफ़ियों का देरीना मसला जो इम्कान अराजी फराहम करना है, सुप्रीम कोर्ट ने भी जो गाइडलाइंस दी है सहाफ़ियों को अराजी फराहम करने, लेकिन अफसोस कि यहाँ के सहाफ़ी जो 30 साल से खिदमत अंजाम देते हुए भी एक मुद्दा अराजी हासिल करने के वो नहीं रहे। तो लिहाजा इससे यहाँ के सियासी कायदीन का सहाफ़ियों के साथ कितना ताल्लुक है, क्या हमदर्दी रखते हैं, इससे हम ये समझ सकते हैं। मैं इस मौके पर प्रेस क्लब सहाफ़ियों की जानिब से पुरजोर मुतालिबा करता हूँ, यहाँ के सियासी कायदीन जो भी हैं 40 साल से सियासी मैदान में अपना असर रसूखत रखने वाले भी यहाँ पर मौजूद हैं। फिर क्या वजह है जो सहाफ़ियों से इतनी इन्हें जो है दुश्मनी है कि सहाफ़ियों को अराजी फराहम करने से जो दिल में बुग़्ज़ रखते हैं। मैं पुरजोर मुतालिबा करता हूँ सहाफ़ियों को फौरी अराजी फराहम की जाए। मैं इस मौके पर जो मौका दिया गया शुक्रिया अदा करता हूँ। क्लब की जानिब से जर्नलिस्टों को आराजी के लिए, लेकिन अब तक जो रोलिंग में हैं हमारे MLC है और ऐसो MLA अभी ऐसो ज्वाइन हुए कांग्रेस पार्टी में, कोई किसी के ऐसो कान पे जूं तक नहीं दौड़ रही है। लिहाजा मैं सबसे गुजारिश कर रहा हूँ कि ऐसो जल्द से जल्द इस मसले को हल फरमाएं। कोई बड़ी बात नहीं है, इंसान को चाहिए रोटी, कपड़ा और मकान।
हम सिर्फ एक मकान की ज़मीन मांग रहे हैं। आप लोग देने के लिए कोई बड़ी बात नहीं है ये चीज़ें, लिहाजा सबसे दरख्वास्त है इसी तरह से हम लोग आगे चल के ये हड़ताल को जारी रखें। ओके, थैंक यू। నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వాలు ఇంతకుముందు హామీలు ఇచ్చి కేవలం హామీలుగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు గత 30 ఏళ్ల నుండి పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయులు కూడా ఉన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. పోరాటం చేయాలి. ఎందుకంటే సమాజంలో కూడా జరుగుతున్నటువంటి మంచి చెడులను ప్రాణాలకు తెగించి అక్కడ నక్సల్ కానీ టెర్రరిస్టులు కానీ ఇంకేదన్నా కానీ ఎవరున్నా ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ప్రాణాలకు తెగించి ముందు పోయేటువంటి విషయం చెప్పేది పత్రికా సోదరులే. మేమంతా టీవీలలో చూసుడు పేపర్లలో చూసుడే కానీ తెగించిపోలేము. ప్రాణాలను కూడా సైతం చేయకుండా పోయి చేస్తున్నటువంటి ఇలా సోదరులను ఈ ప్రభుత్వాలు చిన్న చూడడం చాలా శోచనీయం. మన జగిత్యాల్లో ఇలా చెప్తున్న అసలు తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయో లేవో నాకు తెలియదు ప్రజాప్రతినిధులకు. మన సమస్యలేమో నీళ్లున్నాయి, వాళ్ళ పోస్టులేమో హౌస్ఫుల్ ఉన్నాయి. కానీ మన సమస్యలు పరిష్కరించడంలో మాత్రం నేను గత 20 సంవత్సరాల నుంచి ఇదే స్టేజ్, కాకపోతే ముందుండే ఇదే స్టేజ్ మీద విలేకరులకు స్థలాన్ని కేటాయించాలి, ఇంటికి కేటాయించాలని అప్పుడు దాకా చేసినప్పుడు నేనే పాల్గొన్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను 91, 92. అప్పుడు ఇదే కదా మళ్ళీ ఇప్పటికి 30 సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి ఆ 30 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు ఇచ్చేదే మనం తీసుకునే లేదు. ఇంకొకటి కరూర్ క్యాంపులో 100 ఎకరాల ప్రెస్ ఉంది. ఆ నాయకులకు ఆలోచనకి తచ్చినట్టయితే అప్పుడే మనిషికి ఒక గుంట, అప్పుడు 60 మందో 50 మందో మెంబర్షిప్ ఉంటే యాక్టివ్ ఉంటే వాళ్ళందరికీ ఒక గుంట చొప్పు ఇచ్చినా కానీ 50 గుంటలు అంటే ఎకరం మీద 10 గుంటలు లేకపోతే 20 గుంటలు 60 గుంటలు అనుకోండి. 60 గుంటలు ప్రశ్నిస్తే 90-60 గుంటలు ప్రశ్నిస్తే ఇవాళ ఎంత బాగుంటుండే. సమాజం లోపల మీ పాత్ర ఖచ్చితంగా ఉండాలి, ఉన్నది. ప్రాణాలకు తెగించి కూడా చేసుకోవడం నేను చాలా ముఖ్యంగా నేను గౌరవించేది మాత్రం పత్రికా విలేకరుని. ఎందుకనంటే అన్నిటికీ కుటుంబం మన సమస్యలు ఎట్లున్నా కానీ ఏది ఉన్నా కానీ 12 రాత్రికి ఫోన్ చేస్తే అన్నం వస్తున్నాం అని చెప్పి ఏ ఏరియా కానీ ఏ రాత్రి కానీ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో కూడా మేము ఎందుకు రావాలని ఇదేంటి అదేంటి అనే కాకుండా అన్న అంత జరిగింది ఒక 10 నిమిషాలు వాళ్ళు ఉంటామని చెప్పి వాస్తవంగా అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజంగా చెప్తున్నా ఇక నేను అంటే మీరు జోకాలు పోయి వాస్తవం నాలాంటి వ్యక్తికి బీజేపీ నుండి ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిగా జనార్దన్ గారి ముందర చెప్తున్నా నేనే కేటాయిస్తాను. అవసరమైన పాత బంగ్లాలు తీసేసి ఖచ్చితంగా రికార్డులో రాసుకోండి. నేను మీకు ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా జోక్ అనుకోండి, సీరియస్ అనుకోండి. వాస్తవం చెప్తున్నా మొట్టమొదటిగా గుర్తించాల్సింది ప్రెస్ వాళ్ళని అంతే. ఇంకా దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా మీ నాయకులు కూడా స్పందించాలి. మీకు ఏరియాలైనా కానీ మనిషికి ఒక గుంటన్నర స్థలాన్ని కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సీనియర్ కార్యకర్తగా, మాజీ కౌన్సిలర్ గా, మాజీ పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా జనరల్ సెక్రటరీగా, మాజీగా వాళ్ళందరినీ డిమాండ్ చేస్తూ మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మీరు ఏ క్షణాలు చేసినా ఎక్కడికైనా మేము మాత్రం ఖచ్చితంగా సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాం. 3 రోజుల నుంచి వివిధ రకాల్లో పత్రికా విలేకరులు నిరసన తెలిపడం. ఈరోజు మరి కనీసం ఇక్కడ ఉన్న నాయకులు మరి ఇంత ఇబ్బంది పడుతున్న పత్రికా విలేకరులను కనీసం వాళ్ళు ఆలోచించి మరి మీరు ఎందుకు బాధపడుతుండ్రు, మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పే నాయకులు మరి 2 ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే ఉంది. మరి నాయకులు మరి పత్రికా విలేకరులు ప్రభుత్వానికి వారధిగా ఉంటారు, ప్రతిపక్షానికి మరి మాటాధికారిగా ఉంటారు. కనుక పత్రికా విలేకరు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజు మరి పార్టీ కార్యాలయానికి కేటాయించుకునే
ప్లస్లు దొరుకుతాయి కానీ పత్రికా విలేకరులకు ఇచ్చే ప్లస్ దొరుకుతలే అని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గాని ఇతర ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సిబిఎల్ రవి గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచినట్టయితే మొట్టమొదటి పని కూడా పత్రికా విలేకరులకు ఫస్ట్ కేటాయించిన తర్వాతనే మొదటి కార్యక్రమం అది పెట్టుకుంటాం. ఇక్కడ ఎవరెవరైతే కబ్జా చేసిందో జగిత్యాల వాళ్ళు వీళ్ళకు సాధగాదు, తీయడం సాధగాదు. మరి పత్రికా విలేకరులు ఏమడిగారు? వాళ్ళ సొంత ఇంటి కొరకు మరి ఎవరైనా ఉన్న వాళ్ళు ఉన్నారా? లేని వాళ్ళే కదా వాళ్ళు. మరి ఆలోచనతో ఈ రోజు మొత్తం పని పెట్టుకొని సమాజ సేవ కొరకై మరి పత్రికా విలేకరులు చేసే కార్యక్రమం మన వంతు బాధ్యతగా మీరు ఏడుకోవడం, జగిత్యాల జిల్లా ఏడుకోవడంలో పత్రికా విలేకరులకు సొంత ఇల్లు లేదంటే ఎంత బాధ అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన బాధ్యత ఈ జగిత్యాల పట్టణ ప్రజానీకానికి ఉంది. ఈ రోజు మరి వీళ్ళు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. మీరు ఎంత పోరాటం చేయండి, మీ ముందుండి భారతీయ జనతా పార్టీ నిల్చుండి పోరాటం ఆగనీయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ దీక్ష చేస్తున్నటువంటి పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికీ కూడా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి డిమాండ్ చాలా చిన్న డిమాండ్. ఎందుకంటే ఒక మానవ జన్మకు కడుపుకు తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ కంపల్సరీ అవసరం ఉంటుంది. వాళ్ళు ఆ మూడింటి ఒకటి మాత్రమే అడుగుతున్న వాళ్ళు, అందుకంటే కొంచెం డిమాండ్ ఏం కాదు. ఇవాళ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా మరియు కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన సేవను గుర్తించినట్టయితే మనము వాళ్ళని మరవలేని పరిస్థితిలో కూడా వాళ్ళు మనకు సేవ చేయడం జరిగింది, మనకు ధైర్యం నింపడం జరిగింది. మొత్తం వాళ్ళకి ఉత్సాహం ఇచ్చి వాళ్ళు ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చి ఆ సేవలో కూడా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండు. మీ అందరికీ తెలుసు. మేము ఇక్కడ ఎవరైతే రాజకీయాలలో కొత్తగా పేదవాడు వచ్చిందో వాళ్ళందరికీ కూడా గాడ్ ఫాదర్స్ అంటే పాత్రికేయులు మాత్రమే. ఎందుకంటే నిజంగా ఉన్న వాళ్ళు, న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళు ఎంబడ వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ మా వెన్నంటున్నది వాళ్ళు ముందు నడిపించినటువంటి సందర్భం ఈ పాత్రికేయులు ఉన్నది. వాళ్ళు దేశానికి అవసరం ఉంటుంది. మనం చూస్తున్నట్టయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే రూపాయికి 2 రూపాయలకు ఉంట చొప్పున జాగాలు క్యాంపులలో ఇవ్వడం జరుగుతుంది. కానీ గూడు పెడుతుందని తప్ప దాన్ని ఉన్నటువంటి లీడర్లు లేరు, పత్తులు లేకుండా ఎగిరిపోతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇస్తుంది. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక ఆర్థిక పరిస్థితుల వల్ల ఉండి కూడా ఇబ్బందుల నుండి కూడా సమాజ సేవ కోసం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే వర్షాలలో పాత్రికేయులు ఎక్కువైన సందర్భాలు ఉన్నాయి తప్ప తాలూకు బుర్రలు అంటేనే నాయకులు కూడా మనకు కనబడరు. ఎక్కడ కూడా తాలూకు బుర్రకు అంటే వాళ్ళు వచ్చి బోధులు ఇచ్చిపోతారు తప్ప వర్షాలలో కుటుంబాలను నాశనం చేసుకుపోయి కొట్టుకుపోయిన సందర్భాలు పాత్రికేయ సేవలకు ఉంది. వీళ్ళకి 100% ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలుసు. ఇవాళ ఇస్తే అందుకుంటున్న మొత్తంతో దగ్గరకు వస్తూనే వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికైనా దయచేసి ఎలాంటి లేకుండా 100% గా అర్హులైనటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎవరెవరితో మీరు సాయం చేస్తున్నారు. ఎన్నో రకాలుగా మన ప్రభుత్వానికి 4th పిల్లర్ లో ఉన్నటువంటి మనకి న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుకుంటూ 100% సాధన చేయాలని తమ ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి అర్హులైన జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వాలు ఇచ్చిన అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు కేటాయించాలి. జర్నలిస్ట్ ఐక్యత ఇళ్ల స్థలాలు సాధించే అంతవరకు కూడా ఈ విధంగానే కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చెందిస్తుంది అటువంటి భిన్నమైన జీవితంలో అత్యంత విభిన్నమైన పరిస్థితుల్లో కూడా వార్తని ప్రపంచంగా భావిస్తూ రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడో కాదు, మన జగిత్యాలలోనే గతంలో రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అయితే ఇటువంటి మన వృత్తినే ఒక ప్రపంచంగా బతుకుతున్నటువంటి జర్నలిస్టులు 25-30 సంవత్సరాల నుండి దీక్షలు చేస్తున్నటువంటి అప్పటికి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది అత్యంత బాధాకరం. ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంటే మన జగిత్యాల గడ్డ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు. అయ్యా
ఇది ఈ రోజు జగిత్యాల గడ్డ మీద జర్నలిస్ట్ అందరూ ఇలా వచ్చి దీక్షలు చేయడం అంటే ఇది మీకే అత్యంత అవమానకరంగా మేము భావిస్తున్నాం. మేము మీ సీట్లు అడగడం లేదు, మాకు కావాల్సిన ఇట్లాంటి క్రమంలో కూడా అందరి కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏం లేదు, పోరాటం చేస్తేనే ఇళ్ల స్థలాలు పట్టుదలకొని ఈ పోరాటం కొనుక్కోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా వివిధ రకాల నిరసనలు తెలిసి వినతిపత్రాలు ఇచ్చి చివరికి దీక్షల కూర్చునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దిగి వచ్చి నిర్ణయించిన క్రీస్తాల ప్రకటన చేస్తున్న వరకు ఈ పోరాటం కొనసాగించామని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సమాజ సహకారం అందిస్తున్నటువంటి కూపల్లి రవి గారికి ధన్యవాదాలు, అలాగే శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పోరాటం చేయాలి, ఎందుకంటే సమాజంలో కూడా జరుగుతున్నటువంటి మంచి చెడులను ప్రాణాలకు మిగించి అక్కడ నక్సల్ కానీ టెర్రరిస్ట్ కానీ ఇంకేదన్నా కానీ ఎవరున్నా ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ప్రాణాలకు తెగించి ముందు పోయేటువంటి విషయం చెప్పేది పత్రిక సోదరులే. మేమంతా టీవీలలో చూసుడు పేపర్లలో చూసుడే కానీ మేము తెగించిపోలేము. ప్రాణాలను కూడా సైతం చేయకుండా పోయి చేస్తున్నటువంటి ఇలా సోదరులను ఈ ప్రభుత్వాలు చిన్నచూ చూడడం చాలా శోచనీయం. మన జగిత్యాల్లో ఇలా చెప్తున్న అసలు తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయో లేవో నాకు తెలియదు. ప్రజాప్రతినిధులకు మన సమస్యలేమో నీళ్లున్నాయి, వాళ్ళ పోస్టులేమో హౌస్ఫుల్ ఉన్నాయి. కానీ మన సమస్యలు పరిష్కరించడంలో మాత్రం నేను గత 20 సంవత్సరాల నుంచి ఇదే స్టేజ్ కాకపోతే ముందుండే ఇదే స్టేజ్ మీద విలేకరులకు స్థలాన్ని కేటాయించాలి, ఇంటి కేటాయించాలి అని అప్పుడు దాకా ఇచ్చినప్పుడు నేనే పాల్గొన్నాను. ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను 91-92. అప్పుడు ఇదే కన్నా మళ్ళీ ఇప్పటికి 30 సంవత్సరాలు ఇస్తుంది కాబట్టి ఆ 30 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు ఇచ్చేదే మనం తీసుకునే లేదు. ఇంకొకటి కరూరు క్యాంపులో 100 ఎకరాల ప్రెస్ ఉంది. ఆ నాయకులకు ఆలోచనకి తచ్చినట్టయితే అప్పుడే మనిషికి ఒక గుంట, అప్పుడు 60 మందో 50 మందో మెంబర్షిప్ ఉంటే యాక్టివ్ ఉంటే వాళ్ళందరికీ ఒక గుంట చొప్పు ఇచ్చినా కానీ 50 గుంటలు అంటే ఎకరం మీద 10 గుంటలు లేకపోతే 20 గుంటలు 60 గుంటలు అనుకోండి. 60 గుంటలు ప్రశ్నిస్తే 60 గుంటలు ప్రశ్నిస్తే ఇవాళ ఎంత బాగుంటుండే. సమాజం లోపల మీ పాత్ర ఖచ్చితంగా ఉండాలి, ఉన్నది. ప్రాణాలకు తెగించి కూడా చేసుకోవడం నేను చాలా ముఖ్యంగా నేను గౌరవించేది మాత్రం పత్రికా విలేకరుని. ఎందుకనంటే అన్నిటికీ కుటుంబం మన సమస్యలు ఎట్లున్నా కానీ ఏదున్నా కానీ 12 రాత్రి ఫోన్ చేస్తే అన్నం వస్తున్నాం అని చెప్పి ఏ ఏరియా కానీ ఏ రాత్రి కానీ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో కూడా మేము ఎందుకు రావాలని ఇదేంటి అదేంటి అనే కాకుండా అన్న అట్లా జరిగింది ఒక 10 నిమిషాలు ఉంటామని చెప్పి వాస్తవంగా అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజంగా చెప్తున్నా ఇక నేను అంటే మీరు జోకాలు పోయి వాస్తవంగా నాలాంటి వ్యక్తికి బీజేపీ నుండి ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిగా జనార్దన్ గారి ముందర చెప్తున్నా నేనే కేటాయిస్తాను. అవసరమైన పాత బంగ్లాలు తీసేసి గుజరాత్ ఖచ్చితంగా రికార్డులో రాసుకోండి. నేను మీకు ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా జోక్ అనుకోండి, సీరియస్ అనుకోండి. వాస్తవం చెప్తున్నా మొట్టమొదటిగా గుర్తించాల్సింది ప్రెస్ వాళ్ళని. అంటే ఇంకా దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా మీ నాయకులు కూడా స్పందించాలి. మీకు ఏరియాలైనా కానీ మనిషికి ఒక గుంటన్నర స్థలాన్ని కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సీనియర్ కార్యకర్తగా, మాజీ కౌన్సిలర్ గా, మాజీ పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా జనరల్ సెక్రటరీగా, మాజీగా వీళ్ళందరినీ వాళ్ళందరినీ డిమాండ్ చేస్తూ మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మీరు ఏ క్షణాలు చేసినా ఎక్కడికైనా మేము మాత్రం ఖచ్చితంగా సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాం. 3 రోజుల నుంచి వివిధ రకాల్లో పత్రికా విలేకరులు నిరసన తెలిపడింది. ఈరోజు మరి కనీసం ఇక్కడ ఉన్న నాయకులు మరి ఇంత ఇబ్బంది పడుతున్న పత్రికా విలేకరులను కనీసం వాళ్ళు ఆలోచించి మరి మీరు ఎందుకు బాధపడుతుండ్రు, మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పే నాయకులు మరి 2 ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్యే ఉంది. మరి నాయకులు మరి పత్రికా విలేకరులు ప్రభుత్వానికి వారధిగా ఉంటారు, ప్రతిపక్షానికి మరి మాటాధికారిగా ఉంటారు. కనుక పత్రికా విలేకరు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రోజు మరి పార్టీ కార్యాలయానికి కేటాయించుకునే ప్లేసులు దొరుకుతాయి కానీ పత్రికా విలేకరులకు ఇచ్చే ప్లేస్ దొరుకుతలే అని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఇతర ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సిబిఎల్ రవి గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచినట్టయితే మొట్టమొదటి పని కూడా పత్రికా విలేకరులకు ఫస్ట్ కేటాయించిన తర్వాతనే మొదటి కార్యక్రమం అది పెట్టుకుంటాం. ఇక్కడ ఎవరెవరైతే కబ్జా చేసిందో జగిత్యాల వాళ్ళు వీళ్ళకు సాగలాడు.
ఇవ్వడం సాధ కాదు. మరి పత్రికా విలేకరులు ఏమడిగారు? వాళ్ళ సొంత ఇంటి కొరకు మరి ఎవరైనా ఉన్న వాళ్ళు ఉన్నారా? లేని వాళ్ళే కదా వాళ్ళు. మరి ఆలోచనతో ఈ రోజు మొత్తం పని పెట్టుకొని సమాజ సేవ కొరకై మరి పత్రికా విలేకరులు చేసే కార్యక్రమం మన వంతు బాధ్యతగా మీరు ఏడుకోవడం, జగిత్యాల జిల్లా ఏడుకోవడంలో పత్రికా విలేకరులకు సొంత ఇల్లు లేదంటే ఎంత బాధ అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన బాధ్యత ఈ జగిత్యాల పట్టణ ప్రజానికానికి ఉంది. ఈ రోజు మరి వీళ్ళు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. మీరు ఎంత పోరాటమైనా చేయండి, మీ ముందుండి భారతీయ జనతా పార్టీ నిల్చుండి పోరాటం ఆగనీయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ దీక్ష చేస్తున్నటువంటి పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికీ కూడా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి డిమాండ్ చాలా చిన్న డిమాండ్. ఎందుకంటే ఒక మానవ జన్మకు కడుపుకు తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ కంపల్సరీ అవసరం ఉంటుంది. వాళ్ళు ఆ మూడింటి ఒకటి మాత్రమే అడుగుతున్న వాళ్ళు, అందుకంటే కొంచెం డిమాండ్ ఏం కాదు. ఇవాళ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా మరియు కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన సేవను గుర్తించినట్టయితే మనము వాళ్ళని మరవలేని పరిస్థితిలో కూడా వాళ్ళు మనకు సేవ చేయడం జరిగింది, మనకు ధైర్యం నింపడం జరిగింది. మొత్తం వాళ్ళకి ఉత్సాహం ఇచ్చి వాళ్ళు ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చి ఆ సేవలో కూడా కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. ఈ అందరికీ తెలుసు. మేము ఇక్కడ ఎవరైతే రాజకీయాలలో కొత్తగా పేదవాడు వచ్చిందో వాళ్ళందరికీ కూడా గాడ్ ఫాదర్స్ అంటే పాత్రికేయులు మాత్రమే. ఎందుకంటే నిజంగా ఉన్న వాళ్ళు, న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళు ఎంబడ వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ మా వెన్నంటుంటే వాళ్ళు ముందు నడిపించినటువంటి సందర్భం ఈ పాత్రికేయులు ఉన్నది. వాళ్ళు దేశానికి అవసరం ఉంటుంది. మనం చూస్తున్నట్టయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే రూపాయికి 2 రూపాయలకు ఉంట చొప్పున జాగాలు క్యాంపులలో ఇవ్వడం జరుగుతుంది. కానీ గూడు పెడుతుందని తప్ప దాన్ని ఉన్నటువంటి లీడర్లు లేరు, పత్తులు లేకుండా ఎగిరిపోతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇస్తుంది. కానీ పాపలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక ఆర్థిక పరిస్థితుల వల్ల ఉండి కూడా ఇబ్బందుల నుండి కూడా సమాజ సేవ కోసం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే వర్షాలలో పాత్రికేయులు ఎక్కువైన సందర్భాలు ఉన్నాయి తప్ప తాలూకు బురద అంటేనే నాయకులు కూడా మనకు కనబడరు. ఎక్కడ కూడా తాలూకు బురద అంటే వాళ్ళు వచ్చి బోధలు ఇచ్చిపోతారు తప్ప వర్షాలలో కుటుంబాలను నాశనం చేసుకుపోయి కొట్టుకుపోయిన సందర్భాలు పాత్రికేయ సోదరులకు ఉంది. వీళ్ళకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నీటికి నమ్మకంతో సహకారం అందిస్తున్నటువంటి కోపల్లి రవి గారికి ధన్యవాదాలు, అలాగే శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందిస్తుంది. అటువంటి భిన్నమైన జీవితంలో అత్యంత విభిన్నమైన పరిస్థితుల్లో కూడా వార్తనే ప్రపంచంగా భావిస్తూ రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడో కాదు, మన జగిత్యాలలోనే గతంలో రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అయితే ఇటువంటి మన వృత్తినే ఒక ప్రపంచంగా బతుకుతున్నటువంటి జర్నలిస్టులు 25-30 సంవత్సరాల నుండి దీక్షలు చేస్తున్నటువంటి అప్పటికి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది అత్యంత బాధాకరం. ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అంటే మన జగిత్యాల గడ్డ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు. అయ్యా, ఇది ఈ రోజు జగిత్యాల గడ్డ మీద జర్నలిస్టులు అందరూ ఇలా వచ్చి దీక్షలు చేయడం అంటే ఇది మీకే అత్యంత అవమానకరంగా మేము భావిస్తున్నాం. మేము మీ సీట్లు అడగడం లేదు, మాకు కావాల్సిన ఇళ్ల స్థలాలు సాధించే అంతవరకు కూడా ఈ విధంగానే కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 100% ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలుసు. ఇవాళ ఇస్తే అందుకుంటున్న మొత్తంతో దగ్గరకు వస్తూనే వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికైనా దయచేసి ఎలాంటి లేకుండా 100%గా అర్హులైనటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎవరెవరితో మీరు సహాయం చేస్తున్నారు. ఎన్నో రకాలుగా మన ప్రభుత్వానికి 4th పిల్లర్లో ఉన్నటువంటి మనకి న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుకుంటూ 100% సహకారం చేయాలని తమ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇట్లాంటి క్రమంలో కూడా అందరి కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏం లేదు, పోరాటం చేస్తేనే ఇళ్ల స్థలాలు వస్తాయనే పట్టుదలతోని ఈ పోరాటం కొనుక్కోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా వివిధ రకాల నిరసనలు తెలిసి వినతిపత్రాలు ఇచ్చి చివరికి దీక్షల కూర్చునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దిగి వచ్చి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రకటన చేస్తున్న వరకు ఈ పోరాటం కొనసాగించామని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.
అభిప్రాయం జర్నలిస్ట్ అందరికి అర్హులైన జర్నలిస్ట్ అందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. గత ప్రభుత్వాలు ఇచ్చిన అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు కేటాయించాలి. జర్నలిస్ట్ ఐక్యత. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేద విలేకరులందరికీ కూడా విలేకరుల సోదరులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. కానీ విలేకరులకు ఇంతవరకు ఈ బడ్జెట్ లో కూడా ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి ప్రకటించలేదు. ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. స్థలాలు ఇస్తామని చెప్పి స్పష్టమైన హామీ కూడా ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించకపోవడం చాలా దారుణం. ఈ పోరాటం చేస్తున్న పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం. మీ ఆందోళన, మీ పోరాటం విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి మేము జనవరి, ఫిబ్రవరి నెలలో సిపిఎం పార్టీ నాయకత్వంలో వేలాది మందితో ప్రదర్శన ర్యాలీ తీసి ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. మా మిత్రులందరికీ కూడా తెలుసు. నేను 2 నెలలు కరీంనగర్ జైల్లో 12 కేసులు పెట్టిన ఇళ్ల స్థలాల పోరాటంలో నా మీద, నాతో పాటు 9 మంది మీద, మా మీద 9 మంది మీద 12 రకాల కేసులు, 307 కేసు కూడా పెట్టిరు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టిరు మా మీద. మరి మేము ఇళ్ల స్థలాల కోసం న్యాయంగా పోరాటం చేస్తుంటే మా మీద పత్రిక ఎందుకంటే స్వేచ్ఛ, అందుకోసం మీ సోదరులందరూ కూడా తెలుసు, మీడియా స్వేచ్ఛ కూడా ఎంత దారుణంగా అంటే మా మీద కేసులు పెట్టి నిర్బంధం సృష్టించి పేదలకు ఇక్కడ కావాల్సినంత స్థలం ఇక్కడ ఉన్నది. ఇక్కడ జగిత్యాలలో, కోరుట్లలో, ఈ ప్రాంతంలో, జగిత్యాల ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం కావాల్సినంత స్థలం ఉన్నది. సర్దార్ సత్రం ఎవరు కబ్జా చేసుకున్నారు? ఈ పక్కనే ఉన్నటువంటి స్థలాలన్నీ ఎవరు కబ్జా చేసుకున్నారు? అదేవిధంగా మిషన్ కంపౌండ్ దగ్గర ఎవరు కబ్జా చేసుకున్నారు? అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి మెడికల్ కాలేజీ పక్కన ఉన్నటువంటి 100 ఎకరాల స్థలాలు, అదేవిధంగా మొత్తం కూడా పెద్ద ఎత్తున పెద్దలు కబ్జాలు చేస్తున్నారు. మన పత్రికా విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర భూమి లేదా? నిజంగా ఇవ్వాలనుకుంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మటే వాళ్ళ మీద ఒక్క 5 పైసలు కూడా, ఒక్క 10 పైసలు కూడా వాళ్ళ బడ్జెట్ లో కానీ వాళ్ళు పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. కావాల్సినంత స్థలం ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీరు చేసే పోరాటం న్యాయమైన పోరాటం. ఈ పోరాటం విజయవంతం కావాలని మీరు చేస్తున్న పోరాటానికి మరొకసారి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతునిస్తూ మేము